జగిత్యాల జిల్లాలో తెలంగాణ లెక్చర్స్ ఫోరం 2024 క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. తెలంగాణ లెక్చర్స్ ఫోరం తెలంగాణలో ఉన్న అధ్యాపకుల పక్షాన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పోరాడుతూ వస్తున్నాము. మున్ముందు కూడా అధ్యాపకుల సమస్యలపై పోరాడతామని, అధ్యాపకులందరూ ఐకమత్యంతో ఉండాలని మేము అధ్యాపకులను కోరుకుంటున్నాము. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేది ప్రైవేట్ వ్యవస్థల్లోనే కాకుండా ప్రభుత్వము వ్యవస్థలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, గవర్నమెంట్ వాళ్ళు కానీ, ప్రైవేట్ వాళ్ళు కానీ అందరూ కలిసి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు పోరాడితేనే మనం ఈరోజు తెలంగాణ సాధించుకున్నామని కూడా మేము చెప్తున్నాము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అధ్యాపకుల పాత్ర క్రియాశీలకమైంది అని చెప్తున్నాము. ఇప్పటికీ ఇంకా డిఎల్ పోస్టులని పెండింగ్లో పెట్టి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ప్రస్తుతానికి ఇప్పటి ప్రభుత్వం కూడా డిఎల్ పోస్టులని పెండింగ్లోనే పెట్టడం జరిగింది. వెంటనే డిఎల్ పోస్టులని విడుదల చేయాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం నుంచి కూడా నేను కోరుకుంటున్నాం. గోపాల్ నాగయ్య, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్. జై టిఎల్ఎఫ్, జై టిఎల్ఎఫ్, జై టిఎల్ఎఫ్, జై టిఎల్ఎఫ్. ఈరోజు ప్రెస్ క్లబ్లో టిఎల్ఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మా రాష్ట్ర కోఆర్డినేటర్ పోగాల నాగయ్య గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు సత్యనారాయణ రాజు గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన మా అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు టిఎల్ఎఫ్ తెలంగాణ లెక్చరర్ ఫోరం 2007వ సంవత్సరం నుంచి తెలంగాణ లెక్చరర్ల సమస్యల సాధనే ధ్యేయంగా పనిచేస్తూ తెలంగాణ లెక్చరర్స్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా అని అక్కడ ముందుండే ఏకైక సంస్థ మన తెలంగాణ లెక్చరర్ ఫోరం. గత సంవత్సరం 20% మూల్యాంకన రుసుము ఫైన్ చేసి చెల్లించినందున రాష్ట్ర అధ్యక్షుడు మురళీమోహన్ గారు, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మరియు నాగయ్య గారు, మళ్ళీ జిల్లా అధ్యక్షులందరూ డిఏఓ గారికి వినతి పత్రం ఇచ్చి దాన్ని కూడా సాధించే విధంగా మేము టిఎల్ఎఫ్ కృషి చేస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా లెక్చరర్స్ అందరం ఐకమత్యంగా ఉంటే మన ఆశయాలు సాధించే విధంగా ఇంకా మరింత ముందుకు టిఎల్ఎఫ్ పనిచేస్తుంది. లెక్చరర్ల సాధన ధ్యేయంగా టిఎల్ఎఫ్ పనిచేస్తుందని నేను తెలియజేస్తున్నాను. టిఎల్ఎఫ్ ఎండి గఫూర్, టిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. జై టిఎల్ఎఫ్, జై టిఎల్ఎఫ్, జై టిఎల్ఎఫ్, జై టిఎల్ఎఫ్.